దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, గడిచిన ప్రభుదినము అంటే ఆదివారము ఆ రోజు ఐనేలు గ్రామానికి వెళ్ళాను. ఎందుకంటే మా బంధువుల్లో ఒక అతను చనిపోయాడు. వాళ్ళు జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి హాజరవ్వటానికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణంలో నేను దానరాజు బండి మీద వస్తున్నాం. వాడు బండి నడుపుతున్నాడు, నేను వెనకమాల కూర్చున్నాను. మందడం దాటిన తర్వాత మేము వస్తూ ఉన్నాయి, పక్క నుంచి ఒక కుక్క వచ్చింది, దగ్గరికి వచ్చేసింది, బండి దగ్గరికి వచ్చేసింది. వచ్చేటప్పుడు వాడు స్పీడ్గా వస్తున్నాడు, సడన్గా బండి బ్రేక్ కొట్టాడు. ఆ కుక్కను చూసి నేనేం చేశానంటే గబక్కన వాడు భుజం పట్టుకున్నా, పడిపోతామేమో అని. సరే, అది మిస్ అయిపోయింది. కొంత దూరం వచ్చాము. వస్తే వాడు అంటున్నాడు, ఎందుకు బండి వెనకమాల కూర్చొని బండి ఊపుతున్నావు అని. మరి కుక్క అడ్డు వచ్చింది కదరా, భయం వేసి నీ భుజం పట్టుకున్నాను అని అన్నా. సరే, అలా వస్తున్నాము. వెంకటపాలెం దగ్గరికి వచ్చి అక్కడ మన వెస్ట్ బైపాస్ రోడ్ ఎక్కాం. ఎక్కి కొంత దూరం వచ్చాం. వచ్చేటప్పటికి ఆ రోడ్డు ఫ్లైఓవర్ అయిపోయింది, పైకి వచ్చేసింది. అటు ఇటు గోళ్ళ గట్టు ఉన్నాయి. మనం కళ్ళు మూసుకొని బండి తోలవచ్చు, అలా ఉందన్నమాట రోడ్డు. ఏమీ లేదు, కార్లు మంచి స్పీడ్లో వెళ్తున్నాయి, బళ్ళు వెళ్తున్నాయి. ఆ సమయంలో వాడు మంచి స్పీడ్లో వస్తున్నాడు బండి. అనుకోకుండా కుక్క వచ్చేసింది. ఆ గోడ పక్కనే ఉంది, మరి అక్కడికి అది ఎలా వచ్చిందో కూడా తెలియదు. అటుపక్క ఇటుపక్క గోళ్ళ గట్టు ఉన్నాయి, ఫ్లైఓవరు కిందంటే సహజం. అంతకుముందు ఒకటి వచ్చింది, సహజం అది. కానీ అటుపక్క ఇటుపక్క గోళ్ళ గట్టు ఉన్నాయి, ఫ్లైఓవరు, అసలు పురుగు రావటానికి కూడా ఏమాత్రం ఆస్కారం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ కుక్క వచ్చేసి బండి కింద పడిపోయింది. మా బండి షేక్ అయింది. పడిపోయేవాళ్ళమే కొంచెం ఉంటే. ఆ కుక్క పెద్దగా అరుస్తా ఉంది. మరి అది దెబ్బలు తగిలినాయో ఏమైతే, మేమైతే వెనక్కి తిరిగి చూడలా. వాడు బండి షేక్ అయిన తర్వాత కొంచెం కంట్రోల్ చేసుకొని మళ్ళీ మూవ్ చేశాడు. పడిపోవాల్సింది. చాలా పెద్ద ప్రమాదం అన్నమాట అది. మరి పడిపోతే ఏమయ్యేదో కూడా తెలిసేది కాదు ఆ స్పీడ్లో. మరి అంత ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు. ఆయన అలాగా అరచేతుల్లో, రెండు అరచేతుల్లో అలా పట్టుకున్నట్టు అయిపోయింది మమ్మల్ని. సరే, ఆలోచిస్తా నేను వెనకమాల కూర్చున్నాను, వస్తూ ఉన్నాను ఇంటికి వచ్చాను. మరి బట్టలు మార్చుకొని పడుకొని ఆలోచిస్తున్నా, ఏంటి ఇలా జరిగింది అని. ఆ రోజు ఉదయకాలము మరి ప్రభుదినం ఆదివారం రోజు అన్న ఆరాధన వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానంలో ఒక మాట చెప్పాడు. ఆ మాటను బట్టి 4 సందర్భాలు చెప్పాడు. మరి ఈరోజు కూడా మన ఆరాధన వర్తమానంలో ఒక మాట, ఆ మాటను బట్టి 4 సందర్భాలు చెప్పాడు. ఆ మాట చెప్పగలరా మీరు? ఆ మాట ఏంటంటే, మరి పాపమనే కఠినమైన దాసత్వం. ఆ మాటను బట్టి 4 సందర్భాలు చెప్పాడు. అదేవిధంగా ఆ రోజు కూడా ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నిరంతరము అనే మాట మీద 4 సందర్భాలు చెప్పాడు. ఆ 4 సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే, చూడండి, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 8వ వచనం.
కీర్తన గ్రంథము 121 అధ్యాయము 8వ వచనం చదవండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అనే మాట. నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అనే మాట. ఆ మాటను బట్టి ఆ రోజు ఉదయం ఆరాధన చేశాను. నిరంతరము నా రాకపోకలయందు దేవా నీవు నన్ను కాపాడుతూ వచ్చావు, అందుకని నిన్ను స్తుతిస్తున్నాను అని ఆరాధన చేశాను. చేసి ఆ రోజు ఆ విధంగా ప్రయాణంలో దేవుడు మరి మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. నేను కొనుక్కొని ఆలోచించేటప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. నిరంతరము నీ రాకపోకలేందు నిన్ను కాపాడువాడు నేనేనని. మరి నిజంగా ఆ రోజు ఎంతో పెద్ద ప్రమాదం. మనం ప్రతిరోజు చూస్తూ ఉంటున్నాం, న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న నేను ఇట్లాగే న్యూస్ ఛానల్ చూసేటప్పుడు ఒక లారీ కారును గుద్దేసింది. ఆ కారులో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులు స్పాట్లో చచ్చిపోయారు. ఆ కారు ఉల్లిపాయలు వేసుకోవడానికి కూడా పనికిరాదన్నమాట. అలాగ అయిపోయింది ఆ కారు. మరి ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నారో తెలియదు, కానీ అలా అయిపోయింది. అంతకుముందు కూడా ఒక 5-6 రోజుల క్రితం మా బంధువుల అబ్బాయి కర్నూలులో హాస్పిటల్లో ఒక కంపౌండర్గా పనిచేస్తూ డ్యూటీ ముగించుకొని రాత్రి 10:30 గంటల సమయంలో ఆ రూమ్కి వచ్చేటప్పుడు ఒక కారు గుద్దేసినప్పుడు ఆ అబ్బాయి పడిపోయి స్పాట్లోనే చనిపోయాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు అంత పెద్ద ప్రమాదం నుంచి ఆయన మరి 2 అరచేతుల్లో మమ్మల్ని అట్లా పట్టుకున్నట్టుగా కాపాడి రక్షించాడు. మరి దేవుడు ఈ విధంగా మరి కాపాడినందుకు మరి ఆయన చేసిన మేలులను బట్టి కూడా మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. ఆ మేలులను బట్టి మనం అనేక మందిలో ఆయన నామాన్ని గణపరిచి హెచ్చించే వారంగా ఉండాలన్నది మరి వాక్యం కూడా సెలవిస్తూ వస్తున్నది. మరి ఆ విధంగా మనం ఆయన మాటని అనేక మంది మధ్యలో హెచ్చిస్తే మరి మనకు కావలసిన అవసరతలు కూడా ఒక లిస్ట్ ఉంటుందంట ఆయన దగ్గర. మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు ఈ కార్యం చేయి, ప్రభువా నాకు ఈ మేలు చేయి అని అడుగుతూ ఉంటాం. మరి ఈ మేలు ఆయన మనకు చేసిన మేలుని అనేక జన్మల మధ్య మరి పంచుకుంటే సాక్షిగా నిలబడితే నెక్స్ట్ మనం అడిగిన దాన్ని కూడా ఆయన చేసే విధంగా ఉంటుంది. ఆ విధంగా మార్గం సరళం చేస్తాడని అనేక మంది దైవజనులు చెప్తూ వచ్చారు. కనుక మరి ఆయన చేసిన ఈ యొక్క పెద్ద మేలులను బట్టి మరి ఆయన కార్యాన్ని బట్టి అనేక మధ్య ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని నాకు ప్రేరేపణ కలిగింది. కనుక ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ దాసుడు రత్నవన్న బట్టి స్తోత్రములు. నిరంతరము ఇది మొదలుకొని నీ రాకపోకలైన యెహోవా నిన్ను కాపాడును అని ఓ ప్రభువా మీ వాక్యంలో రాయబడిన మాటను ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆరాధించినటువంటి ఆ దినమున అయ్యా తనకు ప్రభువా మీరు ఎంతగానో దయగల తండ్రి మీ కాపుదలనిచ్చి ఓ ప్రభువా భద్రపరిచిన విధానం కొరకు స్తోత్రములు, కీడు అపాయాన్ని తొలగించిన విధానం కొరకు స్తోత్రములు. మీ దాసున్న ఆయన మరి సాక్ష్యం పంచుకునే విషయంలో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తుతిస్తూ అవి మీరు మాకు చేస్తున్న మేలును బట్టి ఎల్లప్పుడూ మేము అయా తండ్రి మిమ్మల్ని గణపరిచే వారంగా మేము ఉండేదాని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.